రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము ధ్యానించబోతున్న రక్షణ ద్వారా యొక్క సందేశము బైబిల్ గ్రంథంలో శోధనలో పడిన భక్తుల గురించి ఈ రోజున మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 37వ వచనము చదివినట్లయితే, అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తామును విడిచి వాణ్ణి వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. సందర్భాన్ని మనము ధ్యానించినట్లయితే, సువార్త నిమిత్తము పౌలు, బర్నబా, మార్కు, శీల ఇంకా అనేక మంది సువార్త నిమిత్తము ప్రభువుని ఏర్పాటు చేసుకున్నారు. బర్నబా, పౌలు ఇరువురు కూడా సువార్తని అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, వీళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళవలసి ఉన్నది. ఏంటి ఆ ప్రాంతం అంటే, పంపులియాలో పని కొరకు తమతో కూడా వెళ్ళడానికి. బర్నబా పౌలు గారితో వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా మార్కు అను మారు పేరు గల యోహానును, ఈ మార్కు ఎవరని మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనంలో ఆ విషయం మనం చూడొచ్చు. తరువాత పౌలును అతనితో కూడా నున్న వారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఇక్కడ బర్నబా మార్కును కూడా వెంట పెట్టుకుని మన సువార్త మనం నిమిత్తం వెళ్దాము అని బర్నబా అంటున్నప్పుడు పౌలు గారు ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఒకానొక రోజున ఈ యొక్క మార్కు అను మారు పేరు గల యోహాను ఏం చేశాడంటే, ఈ పౌలుతో పాటు సువార్తకి వెళ్లకుండా తనకు ఇష్టం లేక వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఈ పౌలు మరలా ఈ యొక్క మార్కు అను మారు పేరు గల యోహానుని తనతో పాటు తీసుకెళ్ళడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రేరేపణ అతనికి కలగట్లేదు. అయితే మరి ఎవరిని తీసుకెళ్తున్నారు అని చూసినట్లయితే శీలను తీసుకెళ్ళడానికి పౌలు అంగీకారంగా ఉన్నాడు. ఆ విషయము బర్నబాకి ఇష్టం లేకపోవటం వల్ల ఈ బర్నబా ఏం చేశాడంటే ఈ పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి ఇరువురి మధ్య ఆత్మీయత లేకుండా వారు సువార్తకు బర్నబా ఆటంకపరిచినట్లుగా బర్నబా సహకరించకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు బర్నబా సహకరించలేదు పౌలుకి అని మనం చూసినట్లయితే, ఈ యొక్క మార్కు అని మారు పేరు గల యోహాను బర్నబాకి బంధువు. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా ఆ విషయాలు మనం చూడవచ్చు. ఆ బంధు ప్రీతిని బట్టి ఎప్పుడైతే ఆ మార్కు రాకుండా వెళ్ళిపోయాడో ఈ బర్నబా కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా సంగమా, ఈ రోజున అనేక మంది బంధుత్వాన్ని బట్టి అనేక మంది విశ్వాసులు సంఘానికి వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి. మొదటగా కన్నీరు కాచి ఉపవాసం ఉండి తినక ప్రార్థన చేసి ఆత్మ రక్షింపబడిన తర్వాత కొంతకాలము మంచిగా జరిగిన తర్వాత ఆ విశ్వాసి కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, మరణకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు అతను దీవించబడ్డాడు, అతను ఆశీర్వదింపబడ్డాడు. అతను దీవించబడి ఆశీర్వదింపబడిన తర్వాత తన యొక్క బంధువు ఎవరో, కులస్తులు ఎవరో సంఘం పెట్టారని చెప్పి అతనికి తెలిసినప్పుడు అతను కూడా మా కులస్తుడు సంఘం పెట్టాడు, మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి కొంతమంది వెళ్ళిపోయేవారు లేకపోలేదు. ఆ సంఘం పెట్టిన సేవకులు కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే, అమ్మా మేము ఒకటే కులం కదా, మనం అందరూ ఒక సంఘంలోనే ప్రార్థన చేసుకుందాం అని చెప్పి కొంతమంది సేవకులు సంఘాలని చీల్చివేసినట్టుగా మనం చూస్తాం. ఈరోజు చాలామంది విశ్వాసుల్లో సంఘం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వారికి సమాధానం నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు కోపం వారి మీద ఉండటం ద్వారా దేవుని సేవకుని విడిచిపెట్టి వెళ్ళారు, దేవుడి సావాసాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. లోతు అబ్రహాముతో ఉన్నంత కాలము లోతు దీవించబడ్డాడు. ఎప్పుడైతే ఆత్మీయుడైన అబ్రహాముని లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయాడో వెంటనే అతనికి శోధన వచ్చినట్లుగా మనము ఆది కాండంలో మనం చూస్తామండి. తన ఆస్తి అంతా కూడా పోగొట్టినట్టుగా మనం చూస్తాం.
కన్నతండ్రి ఎంతైనా కన్నతండ్రి, ఆత్మతండ్రి ఎంతైనా ఆత్మతండ్రి. కాబట్టి అబ్రాహాము మరలా దేవునిలో ప్రార్థన చేసి అతని మీద ఏ ద్వేషము అసూయ పెట్టుకొనకుండా వెళ్ళి లోతుని విడిపించుకొని వచ్చి కాపాడేట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా మా ఫ్రెండు సంఘం పెట్టాడండి, లేదా మా కులపోలు సంఘం పెట్టారని ఈరోజు అనేక మంది సంఘాలు ఎట్లా అయిపోతున్నాయంటే పాడైపోతున్న పరిస్థితులు. ఎవరి వల్ల అంటే యొక్క విశ్వాసులను బట్టి, అనేక మంది సేవకులను బట్టి. సంఘాల్లో ఐక్యత లేకపోవడం. మొదలుగా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఆ రోజున పాస్టర్ గారి కులం ఏంటో గుర్తు రావట్లేదు. ఆ కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ గారి కులం గుర్తు రాలేదు. కానీ అంతా దీవించబడిన తర్వాత వారి కులపోలు ఎవరో సంఘం పెట్టారని తెలియగానే వారు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు చాలామంది యొక్క యవనస్తులు కూడా అలాగే చేస్తున్న పరిస్థితులు. ఒక సంఘం నుంచి ఒక యవనస్తులు కొంతమంది తీసుకుని వెళ్ళిపోవటం. వారి యొక్క కులంలోనే బంధుప్రీతి. ఈ రోజున చూస్తున్నాం మనము. పౌలు శీలలు ఇరువురు కలిసి లోస్త్రాలోకి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు శీలల ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. పోనీ మార్కు రాకపోవడం వల్ల, బర్నబా రాకపోవడం వల్ల ఆ లోస్త్రాలో ఏమైనా కార్యాలు జరగకపోవడం ఆగిపోయినాయండి అంటే ఎక్కడా కూడా ఆగలేదు. ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి. అక్కడ ఒక జైలు అధికారి కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ జైలు అధికారి రక్షింపబడ్డాడు, పాపం నుంచి రక్షింపబడ్డాడు, ఉగ్రత నుంచి రక్షింపబడ్డాడు, ఈ లోకం నుంచి రక్షింపబడ్డాడు. అంత గొప్ప కార్యం ఆ పౌలు ద్వారా దేవుడు అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. ఇదంతా కూడా అలా విడిపోవడానికి గల కారణం ఏంటి? ఒకరికి ఆత్మ ఒకరికి కలవకపోవటం వల్ల గల కారణం ఏంటంటే వారు ప్రార్థన చేయకపోవటం వల్ల. ప్రార్థన చేసినప్పుడు వారికి బంధుప్రీతి అన్నది ఉండదు. ప్రార్థనలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఉంటారు. వారు ప్రార్థనలో వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు వారు దేవుని సవాసుల ముందు కొనసాగుతారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కొన్ని కుటుంబాలు యవనస్తురాళ్ళు పాడైపోయే గల కారణం ఏంటంటే బంధుప్రీతి వల్ల వివాహాలు జరిగించడం. అయ్యా మా కులంలోనే మా అమ్మాయికి వివాహం జరగాలి, మా కులంలోనే మా అబ్బాయికి వివాహం జరగాలి, మా కులం ఒకటే కదండి, ఆయన రక్షణ తీసుకోకపోయినా పర్వాలేదు, మా అమ్మాయి రక్షణ పొందింది కదా వాళ్ళని మార్చేస్తుంది, అతనికి ఈ సంబంధం వదులుకుంటే మరలా సంబంధం రాదు అని అతని జాబును బట్టి, అతని అందాన్ని బట్టి, అతనికి ఉన్న డబ్బును బట్టి ఈ రోజున కొంతమంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే బంధు ప్రీతిని బట్టి మారు మనసు లేని వారి వెళ్ళి వివాహం జరిగించడం. దానివల్ల అనేక కష్టాలు కొని తెచ్చుకుంటున్న పరిస్థితులు, అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, కన్నీరు వేదనతో మునిగిపోయి ఆఖరికి దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు. ఈ రోజున బంధు ప్రీతిని బట్టి అక్కడ చాలామంది లాస్ అయిపోతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇప్పుడు అంచె దినాలలో ఉన్నామండి. ఈ భయంకర సాతాన్ని ఎవడ మింగుదమని గర్జన సింహల వాడు తిరుగుతూ ఉన్నాడు. ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిన విశ్వాసి దీవించబడ్డారంటే ఎక్కడ దీవెన లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేని పరిస్థితులు. గల కారణము బంధుప్రీతి. ఈ రోజున బంధుప్రీతితో ఒకవేళ నా బంధువుడని నువ్వు, నా కులపోడని చెప్పి నువ్వు ఒకవేళ సహోదరి సహోదరు సంఘమా ప్రాకులాడుతున్నామేమో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ బర్నబా పౌలుతో నమ్మకంగా ఉన్న వ్యక్తి తన యొక్క బంధువుడైన మార్కు అను మారు పేరు గల యోహాన్ని వెంటబెట్టుని వెళ్ళలేదని పౌలు యొక్క సావాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత మరలా బర్నబా ఎక్కడ కూడా మనకు కనపడలేదండి. ఆత్మీయులతో కలిసి సావాసం చేసినప్పుడే మనకు దీవించబడతాం. సేవకుడిని దేవుడిని మనము తృప్తిపరిచినప్పుడే మనం దీవించబడతాం. లేదండి ఆ సేవకుడు మా పట్ల సరిగ్గా ప్రార్థన చేయట్లేదండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అని చాలామంది అనేవారు లేకపోలేదు. ఎప్పుడు అలా జరుగుతుందంటే సేవకుని చెప్పిన మాట వారు వినకపోయినప్పుడు కొన్ని సందర్భాలలో వాక్యము కఠినంగా చెప్పవలసి వస్తుంది. ఆ సమయాల్లో ఈ వాక్యం ఈ పాస్టర్ గారు మా గురించే చెప్పారు, మేమంటే గిట్టట్లేదు, దశంభాగాల గురించి మా గురించే చెప్తున్నారు, కానుకల గురించి మా గురించే చెప్తున్నారు అని చాలామంది కూడా సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న పరిస్థితులు చాలామంది ఉన్నారు. ఒకవేళ నీ పట్ల సేవకుని ప్రేమ లేకుండా ఉన్నట్లయితే ఆ సేవకుని కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి, కన్నీరు కార్చేవారిగా ఉండాలి. ప్రభువా ఏ విషయంలో సేవకునికి మాకు సమాధానం లేకుండా ఉన్నాము కాబట్టి మాకు సమాధానం దయచే, ఎక్కడ దురాత్మ పనిచేస్తుందో ఆ దురాత్మను బంధించండి అని మనం ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. కానీ విడిచిపెట్టి సంఘాన్ని వెళ్ళిపోవటం వల్ల ప్రియ సహోదరి సహోదరుడా నీకు ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు. నేను అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను, అమ్మ మీరు అంతకుముందు ఏ సంఘానికి వెళ్ళేవారమ్మా అంటే వేరే సంఘానికి వెళ్ళాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కొంత 2 సంవత్సరాలు అవుతుంది, వచ్చినప్పుడు ఏం మేలు జరిగిందమ్మా అంటే ఏం జరగలేదు, నా భార్య చనిపోయింది,
నేను ఈ సంఘాన్ని విడిచిపెట్టి ఈ ఊరిని విడిచిపెట్టి వేరే సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయి బ్రతుకుతున్నాను అని మరలా అతను కనబడి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరుడు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు చాలామంది ఈ రోజున చొరబడి ఉన్నారు. బంధు ప్రీతితో ఈ రోజున సంఘాలని విడగొట్టేవారు లేకపోలేదు. మా యొక్క సంఘము ప్రవచన వరం కలిగిన సంఘమని, స్వస్థ వరం కలిగిన సంఘమని, స్వచ్ఛమైన వాక్యం మా దగ్గరే ఉంటుందని చెప్పి సంఘాల నుంచి తీసుకుని వెళ్ళిపోయేవారు చాలామంది లేకపోలేదు. కాబట్టి ఈరోజు విశ్వాసులు చాలా చాలా బంధకాల్లో ఉంటున్నారు. ఈ యొక్క దురాత్మ వారిని ఆవరించడం ద్వారా సంఘాలు విడిపోవడమే కాకుండా ఇక విశ్వాసుల్లో కూడా సమాధానం లేకుండా ఉన్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకటి, నీ బంధు ప్రీతి వల్ల నీకు ఆశోధన లేకుండా ఉన్నారు. శోధనలో పడిపోయి ఏమీ చేయలేని పరిస్థితులు. పేతురు గారు కూడా శోధనలో పడిపోయాడు. మెలకు కలిగి ప్రార్థన చేయండి, శోధన వస్తుందంటే ఆ నిద్రకి ప్రాముఖ్యతనిచ్చాడు. అతిగా తినటం వల్ల నిద్ర మత్తుతో గురైపోయాడు. శోధనలు ఎప్పుడు వస్తాయంటే నిద్ర వల్ల అబ్రాహాం యొక్క సంతానము అనేక సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయినట్లుగా ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నిద్ర మత్తు వల్ల ఒక సహోదరుడు పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నాడు, మేడ నుంచి కింద పడిపోయి చనిపోయేట్లుగా మనం చూస్తున్నాం. నిద్రమత్తు వల్ల దేవుడి యొక్క నైవేద్యాన్ని ఆ గ్రద్దల వాలి అపవిత్రం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ ఎలాంటి శోధనలో ఉన్నావు గమనించుకో. ఈ రోజైన బంధు ప్రీతితో నువ్వు సంఘం మారినట్లయితే ప్రభువారు మాట్లాడుతున్నారు. నువ్వు ఉన్న సంఘానికి వెళ్ళిపోవాలని ప్రభువారు చెప్తా ఉన్నారు. నీ యొక్క సంఘానికి నీవే మూల స్తంభానివి, నీ యొక్క సంఘములకు నీవే ఒక పరిచారకుడు. కాబట్టి ఈ సంఘం మీద నమ్మకంగా ఉన్నట్లయితే నిత్యంగా దేవుడు సహాయం చేస్తారు. మొదట పిలుస్తారమ్మా, శుక్రవారం ప్రార్థన, మీకు ఆదివారం ప్రార్థన కదా మీ దగ్గర, బుధవారం ప్రార్థన కదా మా చర్చిలో శుక్రవారం జరిగింది కాబట్టి శుక్రవారం మా దగ్గర రండి అని పిలుస్తారు. అలా పిలిచిన వారు మనం ఒకటే కదమ్మా, మా సంఘానికి వచ్చేయండి అని చెప్పి అన్నప్పుడు ఆ సంఘం నుంచి విశ్వాసం వెళ్ళిపోయినప్పుడు సేవకుడు బాధపడుతున్నాడు. సేవకుని బాధపడితే దేవుడు ఎంత మాత్రం సహించే దేవుడు కాదు. రెండవదిగా చూసినట్లయితే ప్రభుకి ఇచ్చే విషయంలో ఒకవేళ శోధనలో ఉన్నామేమో. ఉదాహరణకు మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల్లోనే 5వ అధ్యాయం 1వ వచనం కూడా చదివినట్లయితే, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అంటున్నాడు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? ఆ రోజుల్లో ఈ యొక్క పేతురు యోహాన్లు బలమైన పరిచర్య జరిగిస్తున్నారు. సంఘం కట్టబడుతుంది. పాపంలో, శాపంలో, రోగంలో, రుగ్మతలో, మాంత్రిక తాంత్రిక చెల్లంగ శక్తుల చేత పీడింపబడుతున్నారు. అనేక మంది విడిపింపబడి నిజమైన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి సంఘము విస్తరిస్తూ ఉంది. ఒక్క ప్రసంగానికి 3,000 మంది 5,000 మంది రక్షింపబడుతున్న రోజులు అవి. సంఘాలు కట్టబడుతున్నాయి. వారికున్న ఆస్తి మొత్తం కూడా దాచుకోకుండా తీసుకొచ్చి అపోస్తలుల పాదములు పెడుతున్నారు. అయ్యా, ఈ యొక్క ధనం మీ దగ్గర ఉంటే సువార్తకు ఉపయోగపడుతుంది, తీసుకోండి అని. ఎలాగో మేము సువార్త ప్రకటించలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు, మీరైనా ప్రకటించండి అని చెప్పి వారు ఉన్న దాంట్లో సహాయం చేస్తున్నారు. అలాగే అననీయ సఫీరా కూడా కొంత పొలం అమ్ముకొని ధనము అపోస్తలుల పాదం దగ్గర పెడతాక నిర్ణయించుకున్న వారు ఏం చేశారంటే సగ ధనము దాచుకుని సగము తీసుకొచ్చి ఆ పేతురు గారి చేతిలో పెడుతున్నారు. అయ్యా, ఇదిగో మేము పొలం అమ్మిన డబ్బంతా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నామయ్యా. పొలం అమ్మిన డబ్బంతా అంటండి, సగం అని చెప్పట్లేదు అక్కడ. వెంటనే పేతురు గారు అంటున్నాడు కదా, అననీయ, ఎందుకు పరిశుద్ధాత్మను మోసగిస్తున్నావు? ఆ యొక్క పొలం డబ్బు ఉన్న నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నువ్వు ఎంత ఇస్తున్నావో అంతే ఇస్తున్నానని చెప్పు. దీంట్లో పొలం అంతా అమ్మిన డబ్బు అంతా ఇస్తున్నానంటే పరిశుద్ధాత్మను మోసపూస్తున్నావు కదా అని చెప్పాను. పరిశుద్ధాత్మను మోసగించడం వల్ల అతను అక్కడక్కడే చనిపోయాడు. అక్కడే అతను మరణించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది, తన భార్య కూడా, అమ్మ నీ వచ్చినటువంటి ఈ యొక్క పొలం డబ్బు ఎంత అంటే ఇంతేనయ్యా అని చెప్పి ఆమె కూడా అబద్ధం ఆడటం మొదలుపెట్టింది. ఆమె కూడా వెంటనే మరణించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ శోధన, ప్రభువుకి ఇచ్చే విషయంలో శోధింపబడుతున్నావు. ఈరోజు చాలామంది కూడా, అనేక మంది ఉద్యోగస్తులు జాబులు చేసేవారు ఆ లక్షల్లో వస్తున్నప్పుడు వేలలో తీయాల్సిన దశంభాగము, వేలలో వచ్చినప్పుడు 100లో తీయవలసిన దశంభాగం తీయకుండా లక్షల్లో వస్తున్నటువంటి ధనమును వేలలో ఇవ్వాల్సిన వారు రూపాయల్లో ఇస్తున్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవుడికి ఏదైతే సమర్పించుకున్నావో
ఇస్తానన్నది ఎప్పుడైతే ఇస్తానన్నావో అది నువ్వు ఇవ్వకపోవడం ఆయన చూస్తూ ఉన్నాడు. ధనం ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నట్టే. ప్రభువారికి ఏమీ తక్కువ కాదు, కానీ ప్రభువారే మనకి ఇచ్చే దేవుడు. కీర్తనకారుడు అంటాడు కదా, అయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చగలను అన్నప్పుడు కీర్తన ఆలోచన కలిగి ఉంటారు ఆయన. ఇగో ఈ యొక్క సమస్తము కూడా సృష్టించిన వాడు నీవే, ఈ కొండలు నీవే, ఈ మెట్టలు నీవే, పశు పక్షాదులు సమస్తము నీవు సృష్టించినవే కదా ప్రభువా. మనుషుని తయారు చేసింది నువ్వే, ఆ మనుషునికి బలం ఇచ్చింది నీవే, శక్తినిచ్చింది నీవే. ఆ బలము లేకపోతే మనిషి ఎలా పని చేసుకోగలుగుతాడు? నీకేమిచ్చి రుణం తీర్చలేము, కానీ కేవలం నిన్ను స్తుతించడం ద్వారా మాత్రమే నీ నామాన్ని మహిమపరచగలడం ద్వారానే రుణం తీర్చుకుంటామంటాడు. మనం ఏది విత్తుతాం అదే కోస్తాం. రూపాయి ఇస్తే రూపాయి ఒక నమ్మకంగా ప్రభువా చెప్పిన మాట, మీకు వచ్చిన దాంట్లో దశమ భాగము దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలని ఆయన చెప్పిన మాట ఏమైతే ఉన్నదో అది మనము తూచా తప్పకుండా మనము చేసేవారంగా ఉండాలి. ఎంతైతే ఇస్తామో అంతే మనం పంట కోతాం. ఈరోజు చాలామంది చూస్తున్నాము, దశమ భాగములు ఇవ్వకుండా, కానుకలు ఇవ్వకుండా దాచుకున్న ధనమంతా కూడా, దొంగిలించిన ధనమంతా కూడా ఏమైపోతుందంటే అనారోగ్య సమస్య నిమిత్తం, డాక్టర్ పాల నిమిత్తము భూలోకంలో ఆ ధనము ఎందుకు వారు ఉపయోగించకుండా పోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అననీయ సఫిరియాలు కూడా రెండవదిగా ఇచ్చుటలో వారు శోధనలో పడిపోయారు. దేవుడికి ఇవ్వకుండా వారు దాచుకోవడం ద్వారా దాన్ని అనుభవించలేకపోయారు. దేవుడికి స్తోత్రం. ఆయన ఎందుకు మిమ్మల్ని ఇమ్మంటున్నాడంటే నువ్వు దీవించబడడానికి, నువ్వు ఆశీర్వదింపబడడానికి, నువ్వు సమృద్ధిగా ఉండడానికి నమ్మకంగా ఆయన ఇమ్మంటున్నాడు, యథార్థంగా ఇమ్మంటున్నాడు. కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా ఇవ్వాలంటున్నాడు. ఈ రోజు చూసినట్లయితే చిన్న అట్టిపండు పంచినప్పుడు కూడా ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో పెడుతున్న పరిస్థితులు. వస్త్రాలు పంచినా, ధనము పంచినా, అన్నదానము చేసినప్పుడు కూడా వీళ్ళందరూ ఎవరంటే వాక్యం తెలిసిన వారే. నువ్వు ఇస్తున్నది దాన్ని దేవుడు చూచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా చూసినట్లయితే సొలొమోను కూడా శోధనలో పడిపోయాడు. ఎలా పడిపోయాడంటే వారు దేవుడు చెప్పిన దానిని అతడు పాటించకుండా ఉండడం ద్వారా భార్యల విషయంలో అతను శోధనలో పడిపోయాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ 17వ అధ్యాయం 17వ వచనం చెప్తున్నాడు కదా, ధర్మశాస్త్రము ప్రకారం అనేక మంది స్త్రీలను చేసుకోకూడదు. రెండవదిగా చూసినట్లయితే నిర్గమకాండము 34వ అధ్యాయము 16వ వచనం, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనిన ఎడల వారి కుమార్తెలు తమ దేవతలో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరించుదురేమో. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒకవేళ అన్యులకి వివాహం ఇచ్చి చేసినట్లయితే వారు చేసినట్టు విగ్రహారాధన బట్టి వీరు కూడా పాపంలో పడిపోతారేమో, విగ్రహారాధన చేస్తారేమో. కాబట్టి విగ్రహాలు చేసే వారికి, అన్య జనాంగానికి మీ యొక్క కుమార్తెలను ఎవరిని ఇవ్వకండి అని చెప్పి ప్రభువారు చెప్తే సొలొమోను చేసిన పని ఏంటంటే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం, సొలొమోను వృద్ధులైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చాలామంది కూడా వారి యొక్క విగ్రహారాధన చేసే వారితో సావాసము చేయటం, వారితో ఎందుకు పౌలు గారు జోడీగా ఉండకూడదంటే వారు వేసుకున్న వస్త్రధారణ బట్టి వీళ్ళు కూడా అలాగా వస్త్రాలు ధరించాలని ఆశ పుట్టిస్తున్నాడు ఆ యొక్క దురాత్మ. వారితో సావాసం చేయకూడదంటే ఈరోజు చాలామంది కూడా వారి పండగలలో పాలు బొమ్ములు పొందడం, వారి పండగల ఆచారాల్లో వీరు కూడా వెళ్తాం. దేవుడు పెట్టిన కాదు కదండి, పటంలో పెట్టిన కాదు కదండి, పండగలు కదండి, మా బంధువుల ఇంటికి వెళ్ళాలండి, వెళ్ళకపోతే బాగోదండి, సంవత్సరంకి ఒకసారి పండగ వాళ్ళు చేసుకుంటారండి, మేము వెళ్ళి ఏం చేయమండి, అక్కడ ఊరినే కూర్చుంటాం, మాకు విడిగా తెల్లన్నం వండుతారు, వాటితో పాటు మేము కూడా భోజనం చేస్తాం. పాలు పంపులు పంపకూడదని దేవుడు చెప్తే ఈ రోజున సాకులు చెప్పారు చాలామంది లేకపోలేదు. దేవుడు చెప్పాడు సొలొమోనుతో, ఆ యొక్క మనం చూస్తున్నాము ధర్మశాస్త్రంలో, నువ్వు ఇతరుల కుమారులకు ఇచ్చి వారు చేయటం వల్ల దేవతలను పూజించి వారు భ్రష్టులు అయిపోతారన్న రీతిగా సొలొమోను కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. దావీదు మందిరం కట్టకుండా దేవుడు సొలొమోను చేత మందిరం కట్టించాడు. ఎంతో గొప్ప ఘనత, గౌరవము ప్రభువారు సొలొమోనుకు అనుగ్రహించారు. సామెతలు, పరమగీత, ప్రసంగి అనేటువంటి యొక్క గ్రంథములను అతని ద్వారా రాయడానికి సహాయం చేసింది. తన జ్ఞానము
దేవుని చైతన్య పాపం నుంచి తప్పించుకోవడానికి తన జ్ఞానం ఉపయోగపడలేకపోయింది. ఈ రోజున మనకు ఉపయోగపడే దేవుడి ఆత్మ మాత్రమే, దేవుడి వాక్యం మాత్రమే, ఆయన ఆజ్ఞలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. సొలొమోను అంత జ్ఞానవంతుడు అయినప్పుడు కూడా ఆ జ్ఞానము పరిశుద్ధముగా ఉండనివ్వకుండా అతను పొరపాటు చేసినట్టుగా, దేవుడికి దూరం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం, భ్రష్టుడు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా భార్యల వల్ల అతడు పొరపాటు చేయడం ద్వారా ఉపశోధన తెచ్చుకున్నట్లుగా మనం లేఖనాలు మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే దావీదు విషయంలో కూడా, దావీదు పడిపోయిన విషయంలో చూసినట్లయితే 2 సమూయేలు 11:4 కూడా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను, ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను, కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి, నేను గర్భవతినని దావీదునకు వర్తమానం పంపగా. ఇక్కడ ఒక హిత్తీయుడకు ఉరియాకు భార్య అయిన బత్షెబ అనే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఇతడు దావీదు దగ్గర నమ్మకంగా ఉన్న వ్యక్తి, యథార్థంగా ఉన్న వ్యక్తి, అతడు రాజ్యంలో సైనికులకు అందరికంటే నమ్మకంగా పనిచేసే వ్యక్తి. వసంతకాలంలో, యుద్ధకాలంలో ఈ దావీదు మహారాజు యుద్ధానికి వెళ్ళవలసింది సైన్యాన్ని పంపించి ఈ అయ్యగారు పైన ఎత్తి మీద అటు ఇటు తిరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఖాళీగా ఉన్నప్పుడే మనుషుల యొక్క హృదయాల్లో దెయ్యాలు ఆక్రమిస్తాయని మత్తయి సువార్త 12 మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ సంగమా, నీ హృదయం ఖాళీగా లేకుండా నిత్యము వాక్యంతో నింపబడేవాడుగా ఉండాలి, స్తుతి ఆరాధనతో నింపబడేవాడిగా ఉండాలి, పరిశుద్ధుల సావాసంతో కలిసి పరిశుద్ధులతో సావాసము చేసేవాడుగా ఉండాలి, నిత్యము ఆయన బోధనలు అంగీకరించి ముందుకు కొనసాగేవాడుగా ఉండాలి. ఈ దావీదు అలా ఉండకుండా యుద్ధానికి వెళ్ళాల్సిన అతను యుద్ధం చేయకుండా ఖాళీ సమయం ఏం చేద్దామంటే మిద్ది మీద తిరుగుతున్నాడు. వెంటనే ఉరియా భార్య బత్షెబ స్నానం చేస్తుండగా చూశాడు, పాపంలో పడిపోయాడు. ఆ పాపం చేసినప్పుడు ఒక ప్రవక్త వచ్చి ఆయన చెప్తాడు కదా, 2 సమూయేలు 12:10 నీవు నన్ను లక్ష్యము చేయక హితుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లుగా చేసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నాతాను ప్రవక్త వచ్చి దావీదు అంటున్నాడు, ఇదిగో దేవునికి కావాల్సిన అన్ని కూడా అనుగ్రహించాడు, నీకు ఇంకా చాలా వంటి సమృద్ధిగా ఇచ్చేవాడు, గొర్రెలు కాచుకుండా నిన్ను 40 రాజ్యాలకు చక్రవర్తిగా దేవుడు ఉంచినప్పుడు నువ్వు చేసిన పొరపాటు ఏంటి, నువ్వు దేవుడు తెప్పించిన కోపం ఏంటంటే, ఇదిగో నువ్వు ఆ బత్షెబను చేసుకోవటం వల్ల, రెండవదిగా నరహత్య చేయటం ద్వారా నీ యొక్క గృహంలో నీ బిడ్డలకి నీకు సదాకాలము నీ రాజ్యంలో యుద్ధములు జరుగుతాయని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క వాక్యము, ఆ మాట తన జీవితంలో నెరవేర్చబట్లుగా మనం చూస్తున్నాం. దావీదుకు సమాధానం లేదు, తన యొక్క కన్నబిడ్డలు తను తరుమునట్లుగా మనం చూస్తున్నాం. రాజ్యంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. మరలా ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవునితో ప్రార్థన చేశాడో అతను దేవుడు అడిగి అనుగ్రహించాడు. ఈరోజు ఎలాంటి ఏ శోధనలో పడిపోయి ఉన్నారు. దావీదు కూడా ఆ పాపంలో ఉరియా భార్య విషయంలో కూడా అతడు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఉరియా భార్యను చేసుకొని ఆత్మీయతలో ఓడిపోయాడు అతను. ఇంకా అనేక మంది లేఖనాలు మనం చూసినట్లయితే సంసోను కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి. అతను ఏదో చిన్న పొరపాటు వల్ల తన భార్యను విడిచిపెట్టి వచ్చేయటం వల్ల తన భార్య వేరే ఒకరిని చేసుకుంటాము, మరలా తన భార్యను చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తనకు మామగారు నువ్వు లేకపోవటం వల్ల నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు అనుకుని మా అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసామయ్యా అన్నప్పుడు ఈ యొక్క సంసోను బాధతో వెళ్ళిపోయి ఒక వేశ్య దగ్గర చేతిలో చిక్కబడతాడు. నాజీరు చేయబడిన వ్యక్తి, బలముతో ఉన్న వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. ఆ వాక్యం కూడా మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 16:19 ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతని నుండి బలము తొలగిపోయాను. సంసోనులో బలము తొలగించబడింది. గల కారణం ఏంటంటే అతని బలం అంతా కూడా ఎక్కడుందో తెలుసుకుని ఆ వేశ్య డెలీలా తన యొక్క జుట్టు అంతా కూడా క్షౌరము చేయడం ద్వారా తన బలం కోల్పోయాడు. వేశ్యల్ని అతను ఆశ్రయించడం ద్వారా తన బలము కోల్పోయాడు. ఈరోజు చాలామంది కూడా అనే యవనస్తురాండ్రులు పాపంలో పడిపోతున్నారా, వారి ధనమును కోల్పోతున్నారు, వారి బలము కోల్పోతున్నారు, వారి గౌరవము సమస్తం కూడా పోగొట్టుకుని అవమానపాలైపోయి చాలామంది కూడా చనిపోయిన వారు లేకపోలేదు. నా ప్రియురాలు నన్ను ప్రేమించలేదని తన చుట్టూ ఎంతగానో తెప్పించుకుని నా చేత ధనం ఖర్చు పెట్టుకుని నన్ను వదిలిపెట్టేసిందని ఈరోజు చాలామంది జుట్లు క్షౌరాలు పెంచుకుని గడ్డాలు పెంచుకుని చనిపోయిన చాలామంది లేకపోలేదు. గల కారణము శోధనలో వారు పడిపోవటం ద్వారా
దేవుడి ఆత్మకు చోటు ఇవ్వకపోవడం ద్వారా, ప్రార్థన చేయకపోవడం ద్వారా, ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి వారు గ్రహించకపోవడం ద్వారా, వాక్యము చదవకపోవడం ద్వారా ఈరోజు అనేక మంది శ్రమలు తెచ్చుకుంటున్నారు. ఇట్లాగా అనేక మందిని మనం చూస్తున్న బైబిల్లో పడిపోయిన వారు. అలాగే ప్రియ సహోదరి సహోదరుల సంగమా, ఈరోజు నువ్వు ఏ శోధనలో ఉన్నావు? మాట్లాడిన మాటలను బట్టి నిర్లక్ష్యము చేయకుండా, మాటలను పక్కన పెట్టకుండా ఏ శోధనలో ఉన్నావో గమనించుకొని ఆయన సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే నిశ్చయంగా నా దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. ఆయన ప్రభా క్షమించు ప్రభా అని చెప్పి నీ పాపములు ఒప్పుకొని ఆయన పరిశుద్ధపరచబడినట్లయితే ఇదిగో నిన్ను తలగా ఉంచే దేవుడు, నీ యొక్క గర్భఫలం దీవించే దేవుడు, నీ యొక్క బలహీనతను తొలగించే దేవుడు, మరణంలోంచి జీవంలోకి దాటించగల దేవుడు, నీకు లేని వాటిని ఉన్నవాటిని లేనివాటిగా చేయగల దేవుడు, నీకున్న కన్నీరు వేదన ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా తొలగించి దీర్ఘాయుష్మంతులుగా ఆయన రాగల పర్యంతం కాపాడగల శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఈ రోజున మనం చూస్తున్నాము, బంధుత్వం విషయంలో పడిపోయి ఉన్నావా? సంఘానికి వెళ్ళే విషయంలో, వివాహాలు చేసుకునే విషయాల్లో మా బంధువే అని చెప్పి ఒకవేళ నువ్వు ముందుకు వెళ్తున్నావేమో. రెండవదిగా అననీయ సప్రియ ధనం విషయంలో వారు మోసపోయారు దేవుడికి ఇచ్చే విషయంలో. మూడవదిగా చూసినట్లయితే సొలొమోను మోసపోయాడు తన భార్యల విషయంలో. నాలుగవదిగా ఆ యొక్క దావీదు కూడా, అభిషేకించబడిన దావీదు అనేక రాజ్యాలకు చక్రవర్తి, దేవుడు నా హృదయానుసారుడని దేవుడి చేత సాక్ష్యం పొందిన వ్యక్తి. ఈరోజు అనేక మంది శోధనలో పడిపోయారు, నెమ్మది లేకుండా ఉన్నారు. ఈ మాటలన్నీ కూడా ఎందుకు మనకు రాయబడి అంటే వారిలాగా మనం ఉండకుండా మన జీవితాలను మార్చుకొని ప్రభు కొరకు మనము నమ్మకంగా పరిశుద్ధంగా జీవించిన ప్రభువారు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఏ శోధనలో పడిపోయో గమనించి సరి చేసుకుని మారు మనసు పొంది ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే పరలోక రాజ్యానికి నిత్యత్వానికి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎంత భక్తి చేసినప్పుడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే అంతా వ్యర్థమే. ఈ లోకంలో 60 లేక 70 సంవత్సరాలే, యుగములు కూడా పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండేవాడుగా ఉండాలంటే ఒకటే, ఈ 60 లేక 70 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ సుఖ సంతోషాలను పాపమును విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు నీకు నిత్య రాజ్యంను అనుగ్రహించడానికి ఆయన ఫలమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి పునరుద్ధాన్ని మరలా లేపబడి నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు మరలా నిన్ను తీసుకువెళ్ళడానికి. ఇప్పటికైనా సిద్ధపడి బుద్ధిగల కన్యకల వలె ఆత్మ వెలిగించబడి ఆయన సన్నిధిలో నువ్వు నిత్యము ఉన్నట్లయితే నీ జీవితంలో అనేక మేలులు జరగడానికి ప్రభువైన యేసుక్రీస్తు సహాయం చేయగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దయా కనికరం కృప వాత్సల్యత ప్రభువారు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య నీకు వందనాలు తండ్రి. శోధనలో నా తండ్రి నాయన పడిపోయిన భక్తుల్ని ఈరోజు మీరు మాట్లాడారు. నిజమే నా తండ్రి, ప్రభ యొక్క వాక్యము ద్వారా శోధనలో ప్రభ అవి ఎందరైతే పడిపోయి ఉన్నారో, ఏ విషయాల్లో పడిపోయి ఉన్నారో అటు బిడ్డలతో నా తండ్రి మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. అయా విన్న ప్రతి ఒక్కరు కూడా అయా తండ్రి నాయన ప్రభ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీకు ప్రభ సాక్షిగా ఉండలాగిన సహాయం చేయమని, ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి మేలుతో తృప్తిపరచమని పునరుద్ధారణ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.